నేను తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మన ఆడవాళ్ళకి మాత్రానికి షాపింగ్ అనిపిస్తూనే ఉంటుంది కదా. ఒక్క నిమిషం కార్ లో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లర్ నెంబర్ 1188. ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారెవర్ కిచెన్. ఇది మన ఛానల్లో సెకండ్ బ్లాగ్. ఈ రోజు మనం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాం. సో అలాగే మనం వెళ్లే దారిలో ట్యాంక్ బండ్, లుంబిని పార్క్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. సో నాతో పాటు మీరు కూడా చూసేద్దరు కానీ రండి. వస్తుంటే దారిలో ఒక హోటల్ అయితే కనిపించేసింది. బాగా ఆకలిస్తుందని దిగేశాను. సో రెండు మైసూర్ బజ్జీ అలాగే 2 ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాను. చూసారు కదా, మా బుడ్డోడు అసలు తినేవట్లేదు. ఫస్ట్ వాడు తిన్నాడు, నన్ను తినేవాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. అసలు ఈ ఖైరతాబాద్ గణేష్ హిస్టరీ మీకు తెలుసా? తెలియకపోతే వినండి ఇప్పుడు. ఖైరతాబాద్ వినాయకుడిని ఫస్ట్ టైం 1954 లో స్టార్ట్ చేశారండి. అది స్టార్ట్ చేసినప్పుడు 1 ఫీట్ తో స్టార్ట్ చేశారు. అది ఇయర్ బై ఇయర్ పెరుగుతూ వచ్చిందండి ఒక్కొక్క ఫీట్ తో. అలాగా 2014 వరకు కూడా 60 ఫీట్ దాకా పెరిగిందండి. అప్పుడు కొన్ని ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ వల్ల అలా పెంచడాన్ని ఆపేశారు. మళ్ళీ అది 2019 లో అప్పుడు మళ్ళీ ఒక్క ఫీట్ పెంచారండి. అప్పుడు అది 61 ఫీట్ గా ఇండియాలోనే పెద్ద టాలెస్ట్ గణపతిగా పేరుగాంచిందండి. ఆ తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం 70 ఫీట్ గణపతిని స్థాపించారు. ఇక్కడ ఇన్కమింగ్ ఎక్కువ ఉంది, అవుట్ గోయింగ్ తక్కువ ఉంది. చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు స్థాపించిన గణపతి సప్తముఖ మహాశక్తి గణపతి. సో ఇంత ఫేమస్ అండ్ ఇంత పవర్ఫుల్ గణపతిని ఇప్పుడు మనం దర్శించుకుందాం. వచ్చేసేయండి. ఇక్కడ నుంచి చాలా దూరం ఉందండి. 20 minutes పట్టేలా ఉంది. 40 minutes పట్టింది. ఈ క్రౌడ్ చూసారా ఎంత మంది ఉన్నారో? వామ్మో. ఇది గణపతి దగ్గర పూజ చేసిన కుంకుమ పూజలోని కుంకుమ అండి. బొట్టు పెట్టుకుంటున్నారు అందరూ మంచిదని. సో మీరు కూడా పెట్టుకోండి వచ్చినప్పుడు. చూస్తున్నారు కండి, ఇప్పుడిప్పుడే కనిపిస్తుంది కదా వినాయకుడు. మనం ఇంకా దగ్గరగా చూడాలి అనుకుంటే ఇంకా కొంచెం క్రౌడ్ దాటుకొని వెళ్ళాలి. సో ఇంకొంచెం టైం పట్టింది. క్రౌడ్ అయితే ఫుల్ గా ఉందండి. అసలు బాగా నెడుతున్నారు కూడా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే కొంచెం కేర్ఫుల్ గా రావాలండి. అందరూ రాలేరు కదండి ఖైరతాబాద్ గణపతి దగ్గరికి, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. కానీ సో ఇప్పుడు ఇలా మీరు దర్శించుకోండి. మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని నేను కోరుకుంటాను. దగ్గరకు వచ్చామండి. చూసారు కదా గణపతిని, కనుల విందుగా ఉన్నాడు కదా. నాకు చూడటానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదండి. అంత పెద్ద వినాయకుడు అండి. చూస్తున్నారుగా మన గణేష్ మహారాజ్ ని. మరి నాతో పాటు మీరు కూడా పలకండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా మీకు ముందే. చాలా అంటే చాలా బాగున్నాడండి. ఇంకా అక్కడే ఉండి చూడాలి అనిపించేలా ఉన్నాడు దేవుడు అయితే మాత్రానికి. నాతో పాటు మీరు కూడా మంచిగా చూసేయండి. చూస్తున్నారు కండి వినాయకుడి మెడలో గజమాలలు, అలాగే డబ్బులతో మాలలు, పువ్వుల మాలలు, ఇంకా ఎన్నెన్నో మాలలు వేసారండి. ఉండ్రాళ్ళ మాలలు చాలా వేసారు. పక్కన కూడా చిన్న చిన్న దేవుళ్ళు అయితే ఉన్నారు, శివుడు, పార్వతి. అలా మనల్ని అయితే నెట్టేస్తున్నారండి. ఇక మనం బయటికి వెళ్ళిపోదాం.
ఎగ్జిట్ కి వచ్చేటప్పుడు ఇక్కడ లడ్డు ప్రసాదాలు అయితే అమ్ముతున్నారండి. ఇవి వినాయకుడి దగ్గర పూజ చేసిన లడ్డులంట. ఒక్కొక్కటి 50 రూపీస్ అండి. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉందండి. అందరూ ఇక్కడే కొడుతున్నారు. చాలా క్రౌడ్ అంటే చాలా క్రౌడ్ ఉందండి. 40 మినిట్స్ దాకా పట్టింది అసలు దర్శనం అయితే. కానీ బాగా దర్శనం అయింది. ఫైనల్ గా వినాయకుడిని దర్శించుకున్నాం. ఎక్కడికి వచ్చినా మన ఆడవాళ్ళకి మాత్రానికి షాపింగ్ కనిపిస్తూనే ఉంటది కదా. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. చూడండి ఒకసారి మీరు కూడా ఇటు వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఏమంటారు? బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా, డిఫరెంట్ గా. నేను ఇవి తీసుకుంటున్నాను. ఫైనల్ గా చైన్స్ కి వచ్చేసి అక్కడ తీసుకెళ్ళండి. అంత క్రౌడ్ లో బయటకు వచ్చి చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తింటే రొంబ సూపర్ అబ్బా. వినాయకుడు మనం డోర్స్ కి ఫ్రంట్ లో పెట్టుకుంటాం కదా, ఇది చాలా బాగుంది చూడటానికి కూడా. నేను కూడా ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా. బాగుంది కదా. మన కుకింగ్ ఛానల్ కోసం ఇది ఒకటి బాగా యూజ్ అయింది. ఇక్కడ చాలా ఉన్నాయి. 100కి 4 అంట. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి వస్తే. ఉందో డాగ్ బాగుంది కదా. ఇందాక చూసారు మా బాబుని, వాడి కోసం ఇది. చపాతీ పీట బాగుంది కదా, మన ఛానల్లో బాగా యూజ్ అవుద్ది కదా. ఏంటి చిన్నప్పుడు పీచు మిఠాయి బాగా తినేవాళ్ళం కదా. డిఫరెంట్ డిఫరెంట్ గా ఫ్లవర్స్ కూడా చూడటానికి చాలా బాగున్నాయండి. మన ఛానల్ కోసం మేము కూడా కొన్ని తీసుకున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు ప్రసాదంగా. బట్ మేము తినడానికి అసలు అక్కడ కుదరలేదండి. మనం వచ్చే ఎగ్జిట్ లో ఒక వినాయకుడు ఉన్నాడండి. అక్కడే అన్నదానం జరుగుతుంది. అలాగే ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇంకొక వినాయకుడు ఉన్నాడండి. ఇక్కడ వినాయకుడు చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాడు. మన చిన్నప్పుడు ఈ వీటితో బాగా ఆడుకునేవాళ్ళం కదా. అంటే నాకు నిజంగానే భయం. అట్ లాస్ట్ ఖైరతాబాద్ గణేష్ అయితే దర్శించుకున్నానండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పటి నుంచి టీవీలో చూసేదాన్ని. ఫస్ట్ టైం నేను ఇలా లైవ్ లో చూసానండి. సో నా ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఆకలేస్తుంది. ఎందుకు తిన్నా కానీ కడుపు నిండట్లేదు. వావ్, ఎండలో చల్ల చల్లగా బాగుంది. ఫైనల్ గా మనం కార్ పార్క్ చేసుకున్న ప్లేస్ కి అయితే వచ్చేసామండి. కార్ లో అవసరం వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లర్ నెంబర్ 11 అంట. 1188 పెయిడ్ పార్కింగ్ కావాలన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా అంబేద్కర్ స్టాచ్యూని. ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ దగ్గరకు అయితే వెళ్తున్నాం. చూస్తున్నారుగా క్రెయిన్స్. ఇవన్నీ గణపతిని నిమజ్జనం చేయడానికి యూజ్ చేస్తారండి. హైదరాబాద్ లో ఫేమస్ పెద్ద పెద్ద వినాయకుడు అయినా ఏ వినాయకుడైనా సరే ఇక్కడే నిమజ్జనం చేస్తారండి. చూడండి ఒకసారి, అన్ని చిన్న చిన్న గణపతి చాలా ఉన్నాయి కదా. చూడటానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడాలని అనిపించేలా ఉంది. ఎన్నో వినాయకుళ్ళు అండి. కనుల విందుగా ఉంది చూడటానికి మాత్రానికి. చూస్తున్నారు కండి, మనం వెళ్లే దారి మొత్తం కూడా వినాయకుడి నిమజ్జనాలు జరుగుతూనే ఉన్నాయండి. చాలా క్రెయిన్స్ ఉన్నాయి. 11th డే అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు కూడా నిమజ్జనాలు చేస్తూనే ఉంటారు. అలా జరుగుతూనే ఉంటాయండి నిమజ్జనాలు.
చూస్తున్నారు కండి ఇక్కడ చాలా వినాయకుడి నిమజ్జనాలు అయితే జరిగాయి. 3rd డే, 5th డే, 7th డే, 9th డే లాగా చాలా జరిగాయి. అండ్ అట్ ది సేమ్ టైం అవి క్లీన్ కూడా చేస్తున్నారండి. అక్కడ చూస్తున్నారు కదా ఎన్ని క్రేన్స్ ఉన్నాయో. చాలా అక్కడే ఎక్కువగా నిమజ్జనాలు జరుగుతూ ఉంటాయండి. పెద్ద పెద్ద గణేశుణ్ణి ఎక్కువ అక్కడ నిమజ్జనం చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కండి బుద్ధుడి విగ్రహం, ఫేమస్ బుద్ధుడి విగ్రహం. షిప్స్ ఇలాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఎప్పుడైనా మన ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇలాగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. హుసేన్ సాగర్ కూడా ఇది నా ఫస్ట్ విజిట్ అండి. నేనైతే ఇలా నిమజ్జనం జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తుంటే చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యా. నాకు అక్కడే ఉండి చూడాలి అనిపించేలా ఉందండి. మొత్తం అలా నేను ఎప్పుడు టీవీలో చూసేదాన్ని కదా, ఫస్ట్ టైం ఇలా చూడటం నాకు. చూస్తున్నారు కండి సచివాలయం. సో మేము ఫైనల్లీ ఇంటికి బయలుదేరామండి. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి అండి, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే మేము ఇంకా డిఫరెంట్ వ్లాగ్స్ అంటే డిఫరెంట్ కుకింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.